విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం ఆర్కే బీచ్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యోగా డే కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారు అని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలకు విశాఖ నగరం ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి చేరుకున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్లో బస చేసి శనివారం ఉదయం 6:30 గంటలకు ఆర్కే బీచ్కు చేరుకుంటారు. 8 గంటల వరకు ఆర్కే బీచ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు జరిగే ఈ కార్యక్రమంలో 3.5 లక్షల మంది వరకు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 లక్షల మంది యోగాలో భాగస్వాములవుతారని అంచనా వేస్తున్నారు. ఒకసారి 3.5 లక్షల మంది ఆర్కే బీచ్లో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 330 భాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి 1000 మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనాలను తరలించేందుకు బస్సులను పంపించారు. శనివారం ఉదయం 4 గంటలకు ప్రజలందరూ వారి వారి కంపార్ట్మెంట్లకు చేరుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ సమీపాన ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద విద్యార్థులు నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని 15 నిమిషాల పాటు యోగా ప్రాముఖ్యతను తన ప్రసంగం ద్వారా ప్రజలకు వివరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.